కథల వారధి. సూర్యుడు ఇంకా బంగారు రంగులో మెరుస్తున్నాడు, కానీ గడ్డి మీద నీడలు పొడవుగా మారుతున్నాయి. లియో తనకిష్టమైన టైర్ ఉయ్యాల మీద కూర్చొని తోటలో ఎగురుతున్న చివరి సీతాకోక చిలుకను చూస్తున్నాడు. వేసవి సెలవులు ఒక వెచ్చని మెత్తటి దుప్పటిలా ఉన్నాయి. లియోకి వాటిని వదిలి వెళ్లాలని అస్సలు అనిపించడం లేదు. ఇంట్లో కిచెన్ కుర్చీ మీద ఒక నీలిరంగు బ్యాగ్ ఒక కొత్త వ్యక్తిలా నిశ్శబ్దంగా ఉంది. అందులో ఇంకా వాడిని పెన్సిళ్ళు, తెల్లని నోట్బుక్లు ఉన్నాయి. లియో దానిని చూసినప్పుడు అతని కడుపులో ఏదో తెలియని భయం మొదలైంది. ఒక చిన్న పక్షి పంజరంలో చిక్కుకున్నట్లు అనిపించింది. అప్పుడే స్కూల్ టైం అయిపోయిందా అమ్మా అని లియో అడిగాడు. అతని తల్లి అమల లంచ్ బాక్స్లో ఒక యాపిల్ పండును పెడుతోంది. కొత్త ప్రయాణాలు ఎప్పుడూ కాస్త భయంగానే ఉంటాయి లియో, కానీ అవి చాలా అద్భుతంగా ఉంటాయి అని అమల నవ్వుతూ లంచ్ బాక్స్ మూత పెట్టింది. సోమవారం ఉదయం చల్లని గాలి వీస్తోంది. లియో తన బ్యాగ్ పట్టీలను గట్టిగా పట్టుకొని బస్సు కోసం నడుస్తున్నాడు. దూరంగా వస్తున్న పసుపు రంగు స్కూల్ బస్ అతనికి ఒక పెద్ద పజిల్ లాగా అనిపించింది. అతను భయపడుతూనే బస్సు మెట్లు ఎక్కాడు. స్కూల్ గ్రౌండ్లో పిల్లల కేరింతలు, నవ్వులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. లియో ఇనుప కంచె పక్కనే నిలబడ్డాడు. ఆ పెద్ద మైదానంలో తానొక్కడే చిన్న పిల్లాడిలా అనిపించాడు. అందరూ చదువు గురించి మర్చిపోయి ఉంటారా అని అతను ఆలోచించాడు. అప్పుడే పిల్లల గుంపులో లియోకి ఒక పసుపు రంగు హెడ్ బ్యాండ్ కనిపించింది. అది మాయా. ఆమె స్లైడ్ దగ్గర గిరగిరా తిరుగుతోంది. ఆమె బ్యాగ్ ఆమె భుజాల మీద డప్పు కొట్టినట్లు ఎగురుతోంది. అది చూసి లియో ముఖంలో వెలుగు వచ్చింది. లియో అని మాయా అరుస్తూ అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. లియో కడుపులో ఉన్న భయం ఒక్కసారిగా మాయమైపోయింది. తన స్నేహితులను తన మాత్రమే కాదు, వారు కూడా తనని మిస్ అయ్యారని అతనికి అర్థమైంది. నీకు చాలా విషయాలు చెప్పాలి అని మాయా ఆనందంగా అంది. మాయా తన జేబులో నుండి ఒక మెరిసే ఊదారంగు రాయిని తీసింది. నేను ఇది సెలవుల్లో సముద్రం ఒడ్డున దొరకబెట్టాను అని రహస్యంగా చెప్పింది. లియో తన తోటలో తన తండ్రి కంటే ఎత్తుగా పెరిగిన పొద్దుతిరుగుడు పువ్వు గురించి ఆమెకు చెప్పాడు. క్లాస్ రూమ్ దగ్గర వారి టీచర్ సరళ గారు చిరునవ్వుతో ఆహ్వానించారు. ఆమె మెడలో రంగురంగుల పూసల గొలుసు ఉంది. వెల్కమ్ బ్యాక్ చిన్న సాహసికులారా అని ఆమె అన్నారు. మీరు లేకుండా ఈ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. లియో మాయా పక్కనే తన బెంచ్ మీద కూర్చున్నాడు. వేసవి సెలవులు నిజంగా ముగియలేదని, అవి రూపం మార్చుకున్నాయని అతనికి అర్థమైంది. కిటికీలో నుండి సూర్యకాంతి లోపలికి వస్తోంది. ఒక కొత్త సంవత్సరం కథలు ఇప్పుడే మొదలయ్యాయి.